For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. నమస్కారం అమ్మ. మేడం, చాలా మందికి వాళ్ళకున్న సమస్యలకి మనం పూజలు చేసుకుంటేనో, మొక్కులు మొక్కుకుంటేనో మన సమస్యలు తగ్గుతాయి, మన కష్టాలు తగ్గుతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ క్రమంలోనే మొక్కులు ఎక్కువ మొక్కేసుకుంటూ ఉంటారు. తర్వాత అవి తీర్చలేని సందర్భాల్లో కూడా వాళ్ళు సమస్యల్లో పడుతూ ఉంటారు. అసలు అలా కష్టాల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడికి మొక్కులు మొక్కుకోవడం వల్ల, పూజలు చేయడం వల్ల వాళ్ళ సమస్యలన్నీ తొలగుతాయంటారా? అలాగే పూజలు చేసుకునే వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయని కూడా అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అమ్మ? ఎందువల్లంటే వాళ్ళ పాప పుణ్యాలను, వాళ్ళ కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు. ఏ భూమి మీద పుట్టావో అక్కడే అనుభవిస్తూ ఉంటారు. అది న్యాచురల్. ఇప్పుడు ఎంత పూజలు కూడా కొంతమంది ఏంటంటే విపరీతంగా ఇప్పుడు యజ్ఞం, ఇప్పుడు యాగం, ఇప్పుడు ఇది, ఇప్పుడు ఇంకో దేవుడు అంటే ఒక గజిబిజి గందరగోళంలో వెళ్ళిపోతూ ఉంటారు. పూజలు అనేటప్పటికి ఒక శాశ్వత పరిష్కారం అనేది మనకు కలగాలి కాబట్టి ఒక పవిత్రత, ఒక నిబద్ధత అది మాత్రం మస్ట్. ఇప్పుడు పూజ అంటే మనం ఏదో 10 మందిని పిలిపించి మనకు భోజనాలు పెట్టి ఆహా ఓహో అని అప్పో చేసి చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా 10 నిమిషాలు కళ్ళు మూసుకుని దండం పెట్టినా కూడా ఆ ఫలితం అనేది భగవంతుడు మనకి ఇస్తాడు. భగవంతుడు తృప్తి పొందుతాడు. కానీ మనం ఏంటంటే ఏదో సన్నాయి మేళాలు పిలిపించేసి తోరణాలు కట్టించేసి మేము పూజ చేస్తున్నాము అని అందరికీ చెప్పడం, చేయడం, ఒక ఇదంటే ఈ భావోద్వేగం అనేది ఒక అందరికీ ఏదో గొప్పగా చెప్పుకోవడం అనేది ఉండాలనేసి చేస్తుంటారే కానీ ఎవరు ఎక్కువ చేశారా, ఎవరు తక్కువ చేశారా అని కాదు. మనస్సు అనేది ప్రశాంతత ముఖ్యం. ఆ ప్రశాంతంగా నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా మాసాయి ఆర్టికల్స్లో కానీ దేనిలో అయినా నేను ప్రతి ఒక్కళ్ళకి అదే చెప్తుంటాను. మనశ్శాంతిగా ఒక్క 10 నిమిషాలు లేదా 10 సెకండ్స్ మీరు కళ్ళు మూసుకొని ధ్యానించండి భగవంతుడికి. డైరెక్ట్గా ఆయన గుండెల్లో తాగుతుంది మన ఆత్మఘోష అనేది. ఎందుకంటే మనం ఎందుకు పూజ చేస్తున్నాము? అందరూ సంతృప్తిగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. తృప్తి అనే పదం 2 అక్షరాలైనా అది అనుభవించే తీరు, అది ఆ కావాలనే తీరు మాత్రం అమోఘం. ఎందుకంటే ఆ తృప్తి లేని జీవితం ఎంత తిన్నా ఉప్పు లేని భోజనం లాగానే అయిపోతుంది. అందువల్ల ప్రతి మనిషికి తృప్తి అనేది ఉండాలి. ఆ తృప్తి అనేది ఉండాలంటే భగవంతుడి అండదండలు మనకు ఉండాలి. ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం, మనం జీవుడు, మన వెనకాల మనకు నీడగా వస్తుంది దేవుడు. ఎప్పుడు కానీ మనకు జీవాత్మ పరమాత్మ అనేసి అంటుంటాం. ప్రతి ఒక్కటి మన ఆహర్నిశలు నీడ అనేది మనకు ఎంబడే వస్తున్నప్పుడు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మనకు అన్ని విధాలా సహకరిస్తున్నాడు. అదొక్క ఆత్మవిశ్వాసం మన దగ్గర పెట్టుకుంటే మనం ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడున్నాడు భగవంతుడు, మనం ఇంత పూజలు చేస్తే ఏం రావట్లేదే అనేసి కూడా చాలామంది అంటుంటారు. పూజలు చేస్తారే పరిగెత్తుకొని తిరిగేసి వస్తాడా? అమ్మ నేను ఏదో సినిమాలో లాగా నేను ప్రత్యక్షమైన కోరుకో వరగబనేసి అంటారా? అనరు. ఎందుకంటే మనం ఎంత తృప్తిగా, ఎంత నిమగ్నతగా మనం పూజ చేస్తున్నామో అదే ఆలోచించాలి మనం. ఎందుకంటే ఎక్కడో మనం ఆ ఊహలు ఊహించుకుంటూ, ఎక్కడో ఆలోచించుకుంటూ ఏదో వచ్చేస్తుంది, ఏదో తృప్తి పడతాం, ఏదో గొప్పవాళ్ళు అయిపోతాం, ఎదురింటి వాళ్ళకంటే కూడా మనం ఇంకా గొప్పగా అయిపోతాం అనే ఉద్దేశం కాదు ఆలోచించాల్సింది. భగవంతుడికి మనం పర్ఫెక్ట్గా మనం పూజ చేస్తున్నామా, పర్ఫెక్ట్గా పూజా విధానంలో మనం అందిస్తున్నామా అన్ని అనేసి ఆలోచించాలి. అప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల భగవంతుడు అనేవాడు ఉంటేనే మనం ఈ మధ్య మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, కాళ్ళ మీద నిలబడుకుంటున్నాం, మనం నడుస్తున్నాం, మనం ఏదో మన ఆలోచన పరిజ్ఞానం అనేది విపరీతంగా 10 మందికి కూడా పంచుతున్నాం. అందువల్ల దేవుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు అనే ఉన్నాడు. అన్నీ ఏదో ఒక మిరాకిల్లో మనకు చూపిస్తూ ఉంటాడు. కానీ మనం అహంభావం వలనో, ఆదుర్ద వలనో, తొందరపాటు వలనో మనం గుర్తించలేము కూడా. అది గుర్తించగలిగినప్పుడు మనం నిజంగా ధన్యాత్మం. అమ్మ, స్వర్గం, నరకం, పూర్వజన్మ, మరో జన్మ అని అంటూ ఉంటారు. ఇది చాలామందికి ఈ సందేహం ఉంటుంది, అసలు ఇవి ఉన్నాయా లేదా నిజంగా అని చెప్పి. ఇది ఇంతవరకు ఎవరైనా నిరూపించారా అమ్మ? ఇది స్వర్గం నరకం అనేది చాలామంది పెద్దవాళ్ళలో కూడా చెప్తూ ఉంటారు. ఈ బిడ్డ ఎవరో కాదు, మా అక్క కూతురు పుట్టింది మా ఇంట్లో అనేసేసి. అంటే స్వర్గంలో ఆ బిడ్డ కూడా ఏదో ఎప్పుడు పుట్టినప్పుడు కానీ పునర్జన్మ కానీ స్వర్గం నరకం కానీ
అవి ఉన్నాయని చెప్పడానికి ఒక తార్కాణం ఏమంటే, నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ డాబా మీద ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా డాబా మీదకి వచ్చినప్పుడు మేము సరదాగా అనేవాళ్ళం, అమ్మమ్మ అమ్మమ్మ ఒకసారి గరుత్మంతుడిని పిలిచావా, గద్దని పిలిచావా అనేసి. వాటికి సరిగా కళ్ళు కనపడవు. చాలా పెద్ద ఆవిడ, ముసలావిడ. ఆవిడ 90 years 85 years. ఆవిడ అలాగా మంచం మీద పడుకొని శ్రీకృష్ణ పరమాత్మ గరుడాత్మ అంటూ ఏదో ఆమె ఒక శ్లోకమో ఒక పద్యమో ఏదో పాడుతూ మళ్ళీ మమ్మల్ని అడుగుతుంటుంది వచ్చాడా అని. వచ్చి 3 చుట్టూ తిరిగేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అది మాకు చాలా మిరాకిల్ అనమాట, చాలా ఆశ్చర్యం. అదే మా అమ్మమ్మ వచ్చేది అని 3 చుట్లు అరుస్తూ తిరుగుతూ ఉంటుంది. అంటే అమ్మమ్మలో ఆ పవర్ ఏంటో తెలీదు మాకు, అంత ఆ పరిజ్ఞానం కూడా ఒక చిన్న పిల్లలం కాబట్టి మాకు తెలియదు. కానీ అది వచ్చి ఎప్పుడు పిలిచినా కూడా అది వచ్చి అలా తిరిగేసేసి వెళ్ళిపోవడం కానీ తెలియదు. అంటే ఇలాంటి వాళ్ళల్లో అంటే ఎందువల్ల చెప్తున్నానంటే, స్వర్గం నరకం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా కూర్చుని భగవంతుడిని పిలవగలే శక్తి సామర్థ్యాలు పాత రోజుల్లో ఉండేవి. అంత నియమం, అంత నిష్ట. వాళ్ళు ప్రతి పూజా విధానంలో కానివ్వండి, ఒక నాగుల చవితి వస్తే నాగులకు ఏమేమి పెట్టాలి, ఏమేమి చేయాలి, ఆ రోజంతా ఉపవాసం ఉండి అలా చేయడం కానివ్వండి, మళ్ళీ నాగపంచమి వస్తే మళ్ళీ ఇలా నాగదేవతలకు చేయడం కానీ, అట్లా ఏ పండుగ వచ్చినా కూడా అంత పవిత్రత అనేది ఉట్టిపడుతూ, ప్రపంచంలో మన ఇంట్లోనే ఉందా ఈ పండగ, మన ఇంట్లోనే జరుగుతుందా అన్న భావన వచ్చేటట్టుగా, అంత పులకించిపోయేటట్టుగా, అంటే మనకు ఏమంటారు ఒళ్ళు గగురు పడిచేలాగా అంత ఘనంగా చేసేవాడు పూజలు. ఇప్పుడు ఏమిటో అర్థం కాదు, తుతు మంత్రంగా అయిపోతుంది. ఏదో ఒక కొబ్బరికాయ కొట్టేస్తాం, ఏదో హారతి ఇచ్చేస్తాం, అయిపోయింది, ఏదో నైవేద్యం పెట్టేస్తాం, అయిపోయింది అనేసి అనుకుంటారే కానీ ఆ పద్ధతి, ఆ భావన ప్రతి గడప గడపకు పసుపు కుంకులు పెట్టి తలుపులకి కూడా ఈ పసుపు ఓం అనే నామంతో కుంకుమ పెట్టేస్తే ప్రతి ఇంట్లో ఆ గందరగోళం, ఆ కలహాలు అలా రావట. కానీ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఇప్పటికి కూడా మీరు గుర్తుంచుకోండి. అందువల్ల ప్రతి ఇంటికి ఇప్పుడే అంతా క్లాస్గా అయిపోయాయి గుమ్మాలు, వీధి గుమ్మాలు కూడా చాలా క్లాస్గా పెట్టేస్తున్నారు. ఏంటో డిజైన్లుగా, దానిలో ఎక్కడ కుంకుమ పెట్టాలనో ఎక్కడ పసుపు పెట్టాలనో కూడా తెలియదు. అంటే అలా మారుస్తున్నారు. ఇప్పుడు స్వర్గం నరకం అంటే, ఒక స్వర్గం అనేది మనం సృష్టించుకునే దానిలోనే ఉంది. ఆ స్వర్గం అనేది నిజంగా ఉంది. స్వర్గం అనేది ఉంది కాబట్టి భగవంతుడు అనే ఉన్నాడు. నరకం అనేది ఉంది కాబట్టి మనం మనుషులుగా మనం జీవిస్తున్నాం. ఈ కలికాలం, ఈ నరకకాలంలోనే మనం జీవిస్తున్నాం. స్వర్గం నరకం లేనిదే మనుషుల దైవచింతన అనేది రాదు కదా. అందువల్ల ప్రతిదీ స్వర్గం నరకం ఉంది. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనేసి మనకు జరిగే సన్నివేశాలలో చూడడం ఉంటుంది తప్పనించి మనకు జరిగే ఇన్సిడెంట్స్ ఏమేమి ఉన్నాయి, దానిలో ఏమి జరుగుతుంది, దీనిలో ఏమి నరకం, ఏది స్వర్గం అనేది మనకు ప్రత్యక్షంగా మన కళ్ళ ముందరే తెలుస్తూ ఉంటుంది. ఆనందం వచ్చినప్పుడు అది స్వర్గమే కదా, బాధ వచ్చినప్పుడు అది నరకమే కదా. అందువల్ల ఈ వేషజాలలో మనం ఆలోచించవచ్చు, ఈ విశ్లేషించవచ్చు. అందువల్ల స్వర్గ నరకాలు అనేది అన్నిట్లోనూ ఉన్నాయి, ప్రతి ఇంట్లోనూ ఉన్నాయి. ధన్యవాదాలమ్మా. సాయిరా.